హరి ఓం సాయి అందరికీ మృకృతి యోగా నిలయం, అందరికీ యోగా, అందరికీ ఆరోగ్యం. 13th డే బీ రౌండ్ ఛాలెంజింగ్ వెల్దీ వెయిట్ లాస్ 31 డేస్ ప్రోగ్రామ్. ముందుగా అర్ధచక్ర పాదహస్తాసన 5 minutes. అయితే మాకు వచ్చిన కాల్ ప్రకారం ఫస్ట్ ఎందుకు అర్ధచక్ర పాదహస్తాసన చేయాలి, ఎందుకు చేయాలంటే స్పైనల్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసుకోవాలండి. స్పైనల్ కార్డ్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసుకుంటూ లోయర్ అబ్డమన్ మజిల్ స్ట్రెచ్ అండ్ లెగ్ స్ట్రెంత్ అండ్ షోల్డర్, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అన్ని చేసుకున్నప్పుడు బాడీ ఒక లెవెల్లో ఎనర్జీ ఫిట్ ఉంటుంది. ఆ నెక్స్ట్ పోస్టర్స్కి వార్మప్స్ లాగా ఉండి, నెక్స్ట్ పోస్టర్కి ఫ్రీ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఆ స్ట్రెంత్ అండ్ ఎనర్జీ కూడా అలా మెయింటైన్ అవుతుంది. అందుకే మేము ప్రతి పోస్టర్లో ఫస్ట్ అర్ధచక్ర పాదహస్తాసన చేసిన తర్వాతే ఫర్దర్ పోస్టర్ చేస్తాం. అది చేయకుండా డైరెక్ట్ ఏ పోస్టర్లోకి కూడా వెళ్ళాం. యాజ్ ఏ మృకృతి యోగా నిలయం రూల్ అనమాట. నెక్స్ట్ వన్ త్రికోణాసన్. హ్యాండ్స్ హెడ్ బ్యాక్ సపోర్ట్ తీసుకొని రైట్ ఎల్బో లెఫ్ట్ నీ టచ్, లెఫ్ట్ ఎల్బో రైట్ నీ టచ్. ఈ విధంగా 50-50 3 rounds ఆర్ 5 rounds మీ క్యాపబిలిటీ. నెక్స్ట్ వన్ 3 feet లెగ్ గ్యాప్, హ్యాండ్స్ హెడ్ బ్యాక్ సపోర్ట్, సైడ్ స్ట్రెచ్. ఇది అబ్డమన్కి మంచి ప్రెజర్ అండి, సైడ్ అబ్డమన్కి అండ్ హిప్ సైడ్స్. ఓకే, ఈ విధంగా చేస్తున్నాడు. ఆర్మ్స్, రిప్స్, మంచి ఇంచు లాస్ అండ్ వెయిట్ లాస్. షేప్ చూసారు, ఇది కూడా అంతే 50-50 3 rounds ఆర్ 5 rounds. డెఫినెట్లీ ఆన్లైన్లో కూడా చేస్తున్నారు, చూడండి ఎలా చేస్తున్నారు అనేది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. బట్ దీనివల్ల ఓన్లీ బరువు తగ్గటమే కాదు, బాడీలో ఉన్న హెల్త్ ఇష్యూస్ బాగా రిలీజ్ అవుతున్నాయి. లూజ్ మోషన్స్ అవ్వటం, బాడీ వీక్గా అనిపించటం. వీక్నెస్ అనేది ఏంటంటే బాడీలో ఉన్న అదర్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడం వల్ల ఎక్స్టర్నల్గా ఉన్న మజిల్ స్ట్రెంత్ని మైనస్ చేసి, అంటే వేస్టేజ్ని మైనస్ చేసి ఇంటర్నల్గా ఉన్న మజిల్ స్ట్రెంత్ని యాక్టివేట్ చేస్తుంది. అందుకని ఈ ప్రెజర్ అనేది సూపర్గా ఉంటుంది. అందుకని మేము హెల్దీ వెయిట్ లాస్, ఓన్లీ వెయిట్ లాసే కాదు, హెల్దీ వెయిట్ లాస్ ఉంటుంది. ఈ విధంగా బాడీని ప్రెజర్ చేసుకుంటూ ఆల్టర్నేటివ్గా త్రికోణాసన్ రెండు ఆల్టర్నేటివ్ కాంబినేషన్ 50-50 చేసుకుంటుంటే మీకు డెఫినెట్గా ఆ బెటర్ చేంజ్ ఉంటుందన్నమాట. ఆల్టర్నేటివ్ 1 time త్రికోణాసన్, 1 time త్రికోణాసన్, రెండు మెయింటైన్ చేయొచ్చు. 50 times ఆ పోస్టర్, 50 times ఈ పోస్టర్. చేస్తున్నప్పుడు ఆల్టర్నేటివ్ ప్రెజర్ అనేది కాంప్లిమెంటరీ పోస్టర్ లాగా మీకు ప్రెజర్ ఉంటుంది. నెక్స్ట్ వన్ పోస్టర్ చేంజ్, తూలాసన్, టేబుల్ పోజ్. ఇట్లా స్లో మూమెంట్, లెగ్ ఫోల్డ్ స్టమక్ వచ్చే వరకు. ఇది 30-30 4 rounds కానీ ఆర్ 3 rounds ఆల్టర్నేటివ్గా చేసి, ఇది కూడా అంతే. ఆఫ్టర్ 30 seconds తర్వాత గో టు శశంకాసన్, స్లోలీ రిలాక్స్. బ్రీత్ చాలా ఇంపార్టెంట్, బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదండి. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా యోగా టీచర్ పర్యవేక్షణలోనే చేయాలి. ఆన్లైన్లో కూడా చేస్తున్నారు, చూడండి, నోటీస్ చేయండి. ఈ విధంగా లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్స్హేల్. నెక్స్ట్ వన్ శశంకాసన్ అండ్ గో టు శశంక అండ్ అర్ధవుష్టాసన్. శశంకాసన్ టు అర్ధవుష్టాసన్, లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్స్హేల్. ఇది తూలాసన్ అండ్ ఇది అర్ధవుష్టాసన్. ఆల్టర్నేటివ్గా మనం వజ్రాసనంలో ఆర్ శశంకాసనంలో రిలాక్స్ అయ్యి ఆల్టర్నేటివ్ 30-30 తులాసన్ 5 rounds, అర్ధవుష్టాసన్ 5 rounds మనం చేయగలిగితే సూపర్ రిజల్ట్ అనమాట. ఎర్లీ వెయిట్ లాస్, ఎర్లీ హెల్త్ వే ఫిట్నెస్. మనకి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కానీ ప్రాపర్గా సెట్ అయిపోతుంది బాడీకి. చూడండి ఎలా చేస్తున్నారు. ఇది లోయర్ అబ్డమన్కి, హిప్ జాయింట్కి, షోల్డర్స్, ఓకే, ఫ్రంట్ చెస్ట్, అబ్డమన్ షేప్. సూపర్ ప్రెజర్ అనమాట ఇది. లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్స్హేల్. ఆఫ్టర్ శశంకాసన్లో రిలాక్స్ అవ్వాలి 30 seconds చేసిన తర్వాత. మళ్ళీ అగైన్ మనం చేయగలిగితే తూలాసన్. ఇట్లా ఆల్టర్నేటివ్గా మీరు మార్చుకొని చేయగలిగితే సూపర్ ప్రెజర్. చూడండి, సెకండ్ రౌండ్ కంటిన్యూ అవుతుంది మళ్ళీ. చూడండి ఈ విధంగా. తక్కువ టైం చూపించాం మనం, ఎందుకంటే డ్యూరేషన్ ఎక్కువ ఉంటే చూడలేరని. ఈ విధంగా 30-30 కంపల్సరీగా. కానీ బ్రీత్ ఎక్కడా కూడా మిస్ అవ్వకూడదండి. బ్రీత్ చాలా ఇంపార్టెంట్. బ్రీత్ గాలి తీసుకోవడం ఎక్కడా కూడా ఆ బ్రీత్ని మీరు మిస్ అవ్వకుండా చూసుకోవాలి. లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్స్హేల్. దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి, దీర్ఘంగా శ్వాస వదలాలి. ఓకే, లాంగ్ బ్రీత్ అండ్ లాంగ్ బ్రీత్ రిలీజ్. శ్వాస ఎక్కడ కూడా వదలకోకుండా తీసుకోవాలి, గాలి అనేది తీసుకుంటూ వదులుతూ ఉండాలి.
ఈ విధంగా. ఆఫ్టర్ గో టు శవాసన్ అండ్ సుప్తపాదాసన్, ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ లెగ్. ఇది మట్టి కంపల్సరీగా 100 చేయాలి మనం కంటిన్యూగా. ఎందుకంటే ఆ సిట్టింగ్ పొజిషన్లో చేసిన ప్రెజరు, స్టాండింగ్ పొజిషన్లో చేసిన ప్రెజర్ని కంప్లీట్ స్ట్రైట్ లెగ్ స్ట్రెచ్ అండ్ షేప్, మజిల్ టైట్నెస్ అనమాట, మజిల్ టైట్నెస్. సో స్లోగా 100 మూమెంట్ చేయాలి. కొంచెం పెయిన్ అనిపిస్తున్నా ఆ పెయిన్ తీసుకుంటూ 100 మూమెంట్స్. లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్. ఎందుకంటే 13th డేకి వచ్చేసాం కాబట్టి కంపల్సరీగా మనం ప్రికాషన్ తీసుకోవాలి, ఎక్కువ టైం డ్యూరేషన్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వన్ 2 లెగ్ స్టమక్ ఫోల్డ్ అండ్ స్ట్రైట్ లెగ్ 70 degrees. ఈ విధంగా కూడా 100 టైమ్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, గాలి తీసుకుంటూ గాలి వదలాలి. సో లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్. సో ఈ విధంగా చేసి ఆఫ్టర్ స్లోలీ గో టు శవాసన్, రిలాక్స్. ఇట్లా శవాసనలో రిలాక్స్ అవుతూ అకారం చాంటింగ్, చిన్ముద్ర ఆకారం చాంటింగ్. ఈ విధంగా 5 minutes చేయాలి. హరి ఓం సాయి.